జాతీయ రాష్ట్ర రహదారులపై ఉన్న డివైడర్లను ఆదాయ మార్గాలుగా మలుచుకునేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపల్ అధికారులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గతంలో డివైడర్లపై నాటిన కోనాకార్పస్ మొక్కలు మానవ ఆరోగ్యానికి చేటు చేస్తున్నాయని తెలియడంతో ఇటీవల జిల్లా వ్యాప్తంగా వాటిని తొలగించారు. వాటి స్థానంలో భవిష్యత్తులో ఆదాయాన్నిచ్చే ఒక్క మొక్కలు నాటాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా పాల్వంచ మున్సిపల్ పరిధిలో 8 కిలోమీటర్ల డివైడర్లపై 8 లక్షలు వెచ్చించి 3100 ఒక్క మొక్కలు నాటారు. కోనాకార్పస్ చెట్లు తొలగించిన తర్వాత వాటి స్థానంలో ఏ మొక్కలు నాటాలనే అంశంపై సందిగ్ధం నెలకొంది. ఒక్క మొక్కలు నాటాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా పాల్వంచ మున్సిపల్ కమిషనర్ కె సుజాత మాట్లాడుతూ మంత్రి సూచనతో సత్తుపల్లిలోని ఒక్క మొక్కల నర్సరీని సందర్శించి వాటి వల్ల కలిగే లాభ నష్టాలు తెలుసుకున్నామని, ఒక్క చెట్ల వల్ల వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకపోగా 3 ఏళ్లలో మొక్కల ద్వారా వివిధ ఉత్పత్తులు తయారు చేయడంతో మున్సిపాలిటీకి ఆదాయం సమకూరుతుందని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపల్ పరిధిలో ఏదైతే సెంట్రల్ డివైడర్ కేఎస్ఎం పెట్రోల్ బంక్ నుంచి ఇందిరా కాలనీ పెట్రోల్ బంక్ వరకు టోటల్ 8 కిలోమీటర్ల మీద దూరం కూడా సెంట్రల్ డివైడర్ మీద గౌరవ అగ్రికల్చరల్ మినిస్టర్ గారి ఆదేశాల మేరకు మొక్క ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఈ ప్లాంటేషన్ మొత్తం కూడా 8 కిలోమీటర్ల మేర కూడా 3100 ప్లాంటేషన్ నాటడం జరిగింది. 9 లక్షల రూపాయల అంచనాలతో చేయడం జరిగింది. ఈ ఒక్క ప్లాంట్ ద్వారా రాబోయే 3 సంవత్సరాల్లో కూడా చెట్టుకి సంబంధించిన ప్రతి ఒక్కటి మొక్కల ద్వారా కానివ్వండి, చెట్టు పెరటి నుంచి బయోగ్రేడబుల్ ప్లేట్స్ తయారు చేయడానికి కానీ, ఆ చెట్టు నుంచి వచ్చే లక్క ద్వారా కాస్ట్ తయారు చేయడం జరిగింది. సో ఆ మొక్కకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడా వినియోగంలోకి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో మినిస్టర్ గారి ఆదేశాల మేరకు ఈ ప్లాంటేషన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో కూడా వేయలేదు. ఫస్ట్ టైం పాల్వంచలో వేయడం జరిగింది. Thank you.